ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేసుకొనుచున్నాను. ప్రియులారా, క్రైస్తవులమైన మనము ప్రతిదినము ఒక అధ్యాయము దేవుని వాక్యము చదువుట మన జీవితములకు మన కుటుంబములకు ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము. కావున ఈరోజు మనము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము చదువుకుందాము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన పాఠకులందరూ కూడాను ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని కోరుచున్నాను. ఆమేన్.